యంత్రాలు మన జీవితాలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పరిశ్రమలలో పనివేగం పెరగడానికి, ఆవిష్కరణల పునాది వేయడానికి మరియు రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడంలో యంత్రాల ప్రాధాన్యత అపారమైనది. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలానికి వరకు యంత్రాల అభివృద్ధి మన జ్ఞానాన్ని, సాంకేతికతను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఈ వాస్తవాలు యంత్రాల ప్రాముఖ్యతను వివరిస్తాయి. యంత్రాల గురించి వాస్తవాలు. యంత్రాల పుట్టుక. తొలిసారి ఉపయోగించిన యంత్రం లీవర్ అని చెబుతారు. ఇది ప్రాచీన ఇరాక్ ప్రాంతంలో సుమారు 5000 ఏళ్ల క్రితం కనిపించిందని భావిస్తారు. ఆటోమేషన్. 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం యంత్రాల ద్వారా ఆటోమేషన్కు నాంది పలికింది. మొట్టమొదటి రోబోట్ 1495లో లియోనార్డో డావించి మొదటి రోబోట్ డిజైన్ చేశాడు. మానవ శక్తి భర్తీ. యంత్రాలు మానవుల కంటే 100 రెట్లు వేగంగా మరియు ఖచ్చితంగా పనిచేయగలవు. ఆధునిక కంప్యూటర్లు. మొదటి కంప్యూటర్ ENIAC 1945లో తయారు చేయబడింది. మొదటి యంత్ర వాహనం. కార్ల తయారీలో ఉపయోగించిన మొదటి యంత్రం 1901లో హెన్రీ ఫోర్డ్ ద్వారా ప్రారంభించబడింది. ACHINE లని యంత్రాలు ఇప్పుడు మనందరం ఎదుర్కొనే సమస్యలను సొంతంగా అర్థం చేసుకుని పరిష్కరించగలవు. రాబోటిక్స్. రాబోట్లు చాలా పరిశ్రమలలో ఉపయోగించబడుతున్నాయి, ముఖ్యంగా ఆటోమొబైల్ అసెంబ్లీలో. ఎలక్ట్రిక్ యంత్రాలు. మొదటి విద్యుత్ యంత్రం 19వ శతాబ్దం చివరిలో కనిపించబడింది. వివిధ రంగాలలో వైద్య, ఆటోమొబైల్, ఆట, నిర్మాణ రంగాలలో యంత్రాల ఉపయోగం విస్తృతంగా ఉంది. 3D ప్రింటింగ్. 1980లలో కనుగొనబడిన 3D ప్రింటింగ్ యంత్రాల ఉపయోగం ద్వారా వస్తువులను తయారు చేసే విధానాన్ని మార్చేసింది. సూపర్ కంప్యూటర్స్. అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లు సెకనుకు క్వాడ్రిలియన్ లెక్కల ప్రాసెస్ చేయగలవు. యంత్ర మానవ సంబంధం. మానవులను అనుకరించే యంత్రాలు, జ్ఞానతత్వాలు వినియోగంలోకి వచ్చాయి. డ్రోన్ టెక్నాలజీ. డ్రోన్లు ముఖ్యంగా డెలివరీ, సర్వే మరియు సినిమాటోగ్రఫీలో ఉపయోగించబడుతున్నాయి. టెస్లా ఆవిష్కరణలు. టెస్లా యంత్రాలను ఆధారంగా తీసుకుని ప్రపంచాన్ని మళ్లీ ఆవిష్కరించింది. AI విప్లవం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యంత్రాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాయి. ప్రారంభ దశ. యంత్రాల అభివృద్ధి తాత్కాలిక పరిష్కారాలను శాశ్వత పరిష్కారాలుగా మార్చింది. స్మార్ట్ యంత్రాలు. ఇంటి ఉపకరణాలు కూడా స్మార్ట్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తున్నాయి. గ్రీన్ టెక్నాలజీ. పర్యావరణానికి మేలు చేసే యంత్రాలు పర్యావరణ హిత టెక్నాలజీని ప్రచారం చేస్తున్నాయి. సాధారణ ఉపయోగాలు. మిక్సర్ గ్రైండర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వంటి సాధారణ యంత్రాలు ప్రతి ఇంటిలో ఉపయోగంలో ఉన్నాయి. పర్యాటక రంగంలో ట్రావెల్లో డ్రైవర్లెస్ కార్లు మరియు హైపర్లూప్ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. పనిచేసే వేగం. యంత్రాలు మానవ శక్తిని 50 రెట్లు వేగంగా పూర్తి చేయగలవు. ఉపగ్రహాలు. యంత్రాల ద్వారా పంపిన ఉపగ్రహాలు డేటా ప్రసారం చేయడంలో కీలకం. ఇంటర్నెట్. సర్వర్ యంత్రాలు ఇంటర్నెట్ వ్యాపారానికి పునాది. యంత్ర భావితరాలు. మానవులకు భవిష్యత్ వినియోగానికి అనువైన యంత్రాల రూపకల్పన జరుగుతోంది. నానో టెక్నాలజీ. నానో యంత్రాలు మన దేహంలో హానికరమైన కణజాలాలను గుర్తించి నయం చేయగల సామర్థ్యంతో అభివృద్ధి చెందుతున్నాయి. సౌరశక్తితో పనిచేసే యంత్రాలు. సూర్యశక్తి ఆధారంగా పనిచేసే యంత్రాలు శక్తి వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నాయి. వైద్య రంగంలో ఆవిష్కరణలు. వైద్య శస్త్రచికిత్సలలో రోబోటిక్ యంత్రాలు అత్యంత ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. పునరుత్పత్తి. కొందరు శాస్త్రవేత్తలు యంత్రాలను మరింత సమర్థవంతంగా పనిచేయగల కొత్త యంత్రాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ. కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే యంత్రాలు లేజర్ ఆధారంగా పనిచేస్తున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు. ఇవి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మానవ తప్పిదాలను తగ్గించగలవు. అధునాతన సెన్సార్లు. యంత్రాలు సెన్సార్ల ద్వారా పర్యావరణాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాయి. ఆర్టిఫిషియల్ లెన్స్. యంత్రాల సహాయంతో ప్రోస్థెటిక్ అవయవాలు తయారవుతున్నాయి. ఇవి శరీర భాగాల పునరుద్ధరణకు ఉపయోగపడుతున్నాయి. ఎలివేటర్స్. ఆధునిక ఎలివేటర్ టెక్నాలజీ భవన నిర్మాణంలో ఒక విప్లవం. ఆహార ప్రాసెసింగ్. ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రత్యేకమైన యంత్రాలు సమర్థవంతంగా ఉపయోగించబడుతున్నాయి. ఎరువుల ఉత్పత్తి. వ్యవసాయ యంత్రాలు సమర్థవంతంగా పంటల పెరుగుదలలో సహాయపడుతున్నాయి. మెటల్ 3D ప్రింటింగ్. మెటల్ వస్తువుల రూపకల్పనలో 3D ప్రింటింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. హ్యూమనాయిడ్ రోబోలు. ఇవి మానవులలాగే ప్రవర్తించేలా రూపొందించబడ్డాయి. సముద్ర పరిశోధన. సముద్రంలో డేటా సేకరించడానికి ఉపయోగించే అనేక రోబోటిక్ యంత్రాలు తయారయ్యాయి. హైడ్రోజన్ ఇంజిన్లు. ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి హైడ్రోజన్ ఆధారిత యంత్రాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ల్యాబ్ టెక్నాలజీ. ప్రయోగశాలల్లో రసాయన పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకమైన యంత్రాలు ఉపయోగిస్తారు. గాలి శుద్ధి యంత్రాలు. పర్యావరణాన్ని క్లీన్ చేయడానికి గాలి శుద్ధి యంత్రాలు ఎంతో దోహదపడుతున్నాయి. గోల్డెన్ రోబోట్స్. ఖరీదైన మెటల్తో చేసిన యంత్రాలను ప్రత్యేక అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కృత్రిమ ఇంటెలిజెన్స్. AI ఆధారంగా యంత్రాలు భవిష్యత్తులో మరింత సృజనాత్మకంగా మారతాయని అంచనా. ట్రాన్స్పోర్ట్ డ్రగ్స్. పెద్ద పెద్ద వస్తువుల రవాణాకు భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నారు. గేమింగ్ రంగం. ఆధునిక యంత్రాలు వర్చువల్ రియాలిటీ గేమ్స్ను మరింత ఆత్మసాత్ చేయగలవు. గ్రాఫిక్స్ డిజైనింగ్. యంత్రాలు అధిక నాణ్యత గల గ్రాఫిక్స్ డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భద్రతా కెమెరాలు. ఆధునిక CCTV కెమెరాలు అల్గోరిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయి. మ్యూజిక్ టెక్నాలజీ. సంగీతాన్ని కంపోజ్ చేయడానికి, మిక్స్ చేయడానికి యంత్రాలు ఉపయోగించబడుతున్నాయి. భవన నిర్మాణం. పెద్ద భారీ భవనాల నిర్మాణానికి సాంకేతిక యంత్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ సెక్టార్. యంత్రాలు విద్యార్థులకు నూతన శిక్షణా విధానాలను అందిస్తున్నాయి. సైన్స్ రీసెర్చ్. ఖగోళ శాస్త్రంలో యంత్రాలు వ్యోమగాముల కోసం ఉపగ్రహాలను రూపొందిస్తున్నాయి. సాఫ్ట్ రోబోటిక్స్. సున్నితమైన మరియు మెత్తటి పదార్థాలతో రూపొందిన రోబోలు విభిన్న రంగాల్లో ప్రాచుర్యం పొందుతున్నాయి. గడియారాల యంత్రాలు.
సమయం ట్రాక్ చేయడానికి ఉపయోగించే మెకానికల్ వాచ్ యంత్రాల పరిణామం ఎంతో ప్రత్యేకం. డేటా సెంటర్లు ప్రపంచంలోని డేటాను నిల్వ చేయడానికి యంత్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వాతావరణ యంత్రాలు వాతావరణాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రాలు వాడుతున్నాయి. రచనా ప్రక్రియ కొన్ని యంత్రాలు కథలు, కవితలు రాసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మానవ జీవితకాలం పొడిగింపు వైద్య యంత్రాలు జీవితకాలాన్ని పెంచడంలో సహాయపడుతున్నాయి. అభ్యాస యంత్రాలు ఖచ్చితమైన స్కిల్ సేకరణ కోసం కొన్ని యంత్రాలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. యాంత్రిక బలం ప్రస్తుతంగా యంత్రాలు రియల్ టైం డిసిషన్లను తీసుకోవడంలో కూడా నైపుణ్యం చూపిస్తున్నాయి. ఈ వాస్తవాలు మన సమాజం, సాంకేతికత మరియు భవిష్యత్తుపై యంత్రాల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.